ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పిల్లలకి ఎగ్జామ్స్ ఇంకా వారం 10 రోజులు 20 రోజులు సమయం ఉందనగా ప్రిపరేషన్ హాలిడేస్ ఉంటాయి కదా. ఆ టైంలో మత్తు లేకుండా డే అంతా వాళ్ళు యాక్టివ్గా ఉండి బాగా చదువుకోవాలన్నా, నిద్ర తగ్గాలన్నా, అలర్ట్గా ఉండాలన్నా, వాళ్ళు సిక్ అవ్వకుండా ఉండాలన్నా మరి పేరెంట్స్ అందరూ తప్పనిసరిగా పిల్లల భవిష్యత్తు కోసం ఎగ్జామ్స్ టైంలో మీరు పెట్టాల్సిన ఆహారం గురించి మీకు అవగాహన, అలాగే పిల్లలందరూ యూత్ కూడా ఎగ్జామ్స్ అప్పుడు ఎలాంటి తినాలి అనేది ఈ ఎపిసోడ్ చూసి అవగాహన ద్వారా మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. ఇన్నాళ్ళు ఏం తింటారు? ఎప్పటిలాగానే ఉదయం ఇడ్లీ, దోశ, ఉప్మా, పెసరట్టు, పూరి. మధ్యాహ్నం అంటే అన్నం, పప్పు, సాంబారు, రసం, పెరుగు, పచ్చడి. సాయంకాలం 5 అయిందంటే బజ్జీ, బోండా, సమోసా, కట్లెట్, పానీపూరి, చాటు. రాత్రి అయిందంటే మళ్ళీ అన్నం, సేమ్ ఉప్పు నూనె వేసిన కూరలు. ఇట్లా 4 ట్రిప్పులు మనం తిన్నప్పటికీ 4 ట్రిప్పులు ఇలా ఆహారాలు ఇన్ని సంవత్సరాలుగా తింటూ వచ్చాం. చివరికి ఎగ్జామ్స్ అప్పుడు కూడా అదే టైం టేబులా? ఏమి మారమా? ఎంత మత్తుని, ఎంత బద్ధకాన్ని ఇస్తాయండి అట్లాంటి ఆహారాలు. అంటే మీరు తిన్న ఆహారాన్ని అరిగించడానికి మీరు తీసుకునే ప్రాణవాయువు 25-30% పొట్టకెళ్ళిపోతుంది. అందుకని పొట్ట నిండా తిన్నాక మబ్బుగా ఎందుకుంటాం, డల్ ఎందుకు అయిపోతాం తెలుసా? ప్రాణవాయువు, సర్క్యులేషన్ ఇవన్నీ పొట్టకెక్కి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇక్కడ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. అందుకని పొట్ట నిండా తిన్నాక ఎవ్వరు కూడా చురుగ్గా ఉండలేం. అందుకని పొట్ట నిండా ఆహారం తిన్నప్పటికీ మీ ఎఫిషియన్సీని, మీ బ్రెయిన్ ఎనర్జీని తగ్గించకుండా బాగా ఉపయోగపడే ఆహారాలు మీరు సెలెక్ట్ చేసి తీసుకోవాలి. అలాంటి ఆహారాలే పిల్లలకి ప్రకృతి ఇచ్చిన ఆహారాలు. ఇందులో ముఖ్యంగా పిల్లలకి ఎగ్జామ్స్ అప్పుడు తక్కువ తింటే ఎక్కువ ఎనర్జీని ఇవ్వాలి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. పిల్లలకు ఉదయం పూట 4 రకాల విత్తనాలు పెట్టాలి. అవేంటో తెలుసా? ఒకటి కొన్ని కొబ్బరి ముక్కలు, బ్రెయిన్కి చాలా మంచిది. దీంతోపాటు కొన్ని వేరుశెనగ పప్పులు, పొలాన్ని పీకిన ఫ్రెష్ వేరుశెనగ పప్పులు ఉంటే అవి, లేదా నైట్ నీళ్ళల్లో నానేసుకున్న వేరుశెనగ పప్పులు ఉదయానికన్నా తీసుకుని నీరు. కొబ్బరి, వేరుశెనగ పప్పులు ఈ 2 తక్కువ ఖర్చులో అందరూ కొనుక్కోగలిగే స్తోమతున్న మంచి విత్తనాలు ఇవి. ఈ 2తో పాటు గుమ్మడి గింజలు, ప్రొద్దుతిరుగుడు పప్పు, పుచ్చగింజల పప్పు, ఇలాంటి 3 విత్తనాలు ఏదైనా 2 రకాలు మీరు తీసుకోండి మీకు ఇష్టమైన. గుమ్మడి గింజలు, ప్రొద్దుతిరుగుడు పప్పు, పుచ్చగింజల పప్పు ఇవేమైనా ఉంటే నానబెట్టుకోవాలి. ఈ 2 రకాలు నైట్ నీళ్ళలో వేస్తే ఉదయాన్ని నానతాయి. వీటితో పాటు కొబ్బరి ముక్కలు, వేరుశెనగ పప్పులు పెట్టుకోండి. ఇలా 4 రకాలుగా పెట్టుకుని మీరు డైనింగ్ టేబుల్ మీద కూర్చోవక్కర్లేదు. ఇప్పుడు టిఫిన్ తినాలంటే అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ అనుకోండి, బాక్సులో పెట్టుకోండి. కిస్మిస్లు, అంజీరా, ఎండు ఖర్జూరాలు ఇట్లాంటివి పెట్టుకుని, పండు ఖర్జూరాలు కానీ చదువుకునే టేబుల్ దగ్గరే ఈ బాక్స్ పెట్టుకుని మీరు అట్లా నోట్లో పెట్టుకుని వీటిని తింటూ మీరు వర్క్ చేసుకొని చదువుకోండి. ఇట్లా ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఇత్తనాలు, పండు ఏదన్నా అరటి పండు, అవకాడో ఫ్రూట్ ఎక్కువ శక్తిని ఇస్తాయి కదా ఇవి. కాస్త జామ పండు ఇమ్యూనిటీ బూస్టింగ్ బాగా మంచిదన్నమాట. ఇలాంటి ఆహారాలు బ్రేక్ఫాస్ట్లో పెట్టుకోండి. ఇక మధ్యాహ్నం ఒక్కసారే మీరు భోంచేసేయాలంటే ఉడికిన ఆహారం పెట్టుకోండి. ఉడికిన ఆహారం తినేసి 1 గంట పడుకున్నారనుకోండి, మత్తు బద్ధకం అస్సలు ఉండదు. మీకు ఆవలింతలు రాకుండా యాక్టివ్గా ఉంటారు నైట్ వరకు. అందుకని ఎర్లీ మార్నింగ్ లెగుస్తారు కాబట్టి మధ్యాహ్నం 1 గంట పడుకోండి. చదివి కళ్ళు స్ట్రెయిన్, చదివి బుర్ర కూడా వేడెక్కుతుంది కదా. మధ్యాహ్నం రీఛార్జ్ చేసుకుంటే చాలా ఫ్రీగా ఉంటారు కాబట్టి మీకు అలా మధ్యాహ్నం భోంచేసి అట్లా కాసేపు 1 గంట కొనుకేస్తే చాలా మంచిదన్నమాట. ఇక సాయంకాలం ఆహారం మీ పిల్లలు నైట్ దాకా మళ్ళీ షార్ప్గా యాక్టివ్గా మత్తు లేకుండా ఉండాలంటే మళ్ళీ అన్నం, కూరలో స్నాక్స్ అస్సలు తినకండి సాయంకాలం. ఇంతకుముందు తిన్నాం, ఇప్పుడు ఎగ్జామ్స్, దీని కొరకు మనం మారాలి కదా. ఏం మారామంటే ఇంతకుముందు ఏం కనపడదు, ఇప్పుడు మారాం. ఇది ఎంత బాగా మారినట్టు. సాయంకాలం ఆహారంలో నానబెట్టిన బాదం పప్పులు, నానబెట్టిన జీడిపప్పులు, నానబెట్టిన పిస్తా పప్పులు, నానబెట్టిన వాల్నట్స్, ఇలాంటి ఏవైనా 3-4 రకాలు మీరు పెట్టుకోండి. పిల్లల కోసం డబ్బులు ఖర్చు పెట్టి ఇట్లాంటి విత్తనాలు, ఈ బాదం పప్పులు ఇవన్నీ ఈ 10-15 రోజులు ఎగ్జామ్స్ అప్పుడు మాత్రం పిల్లలకు కొని పెట్టుకోండి ఇంట్లో. ఉదయానికి నానేసేస్తే ఈ నట్స్ సాయంకాలానికి నానబెట్టిన నట్స్ ప్లేట్లో అట్లా పెట్టేసుకుని 4 రకాలు కొన్ని అంజీరా, కిస్మిస్లు, ఎండు ఖర్జూరాలు, పండు ఖర్జూరాలు అట్లా ఏమైనా పెట్టుకుని, లేకపోతే తాటి బెల్లం మొక్కట పెట్టుకుని ఈ నానబెట్టిన గింజలో తాటి బెల్లం మొక్కట నంచుకుంటూ వీటిని తినేసేసి ఏదన్నా సీజనల్ ఫ్రూట్స్ మీరు కావాల్సినట్టు పెట్టుకోండి. ఇక సీజనల్ ఫ్రూట్స్ అంటే మీరు అరటి పండు, సీతాఫలం, మామిడి పండు, యాపిల్, ఇట్లా ఏ ఫ్రూట్స్ అయినా దొరికితే మీరు అట్లాంటి ఫ్రూట్ పెట్టుకుని పెందలకాడే 6-6:30 తినేసేసి మీరు తిన్న ఆహారం పడుకునేసరికి ఖాళీ అయిపోతుంది. పొట్ట ఖాళీగా ఉంటే అటెన్షన్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది అనమాట. పొట్టలో ఉన్నంతసేపు ఉడికిన ఆహారం కాదు కాబట్టి ఈ న్యాచురల్ ఫుడ్ వల్ల మీకు అసలు అట్లాంటి ఇబ్బంది ఏమాత్రం అనిపించదు అనమాట. అందుకని డల్గా లేకుండా రోజంతా యాక్టివ్గా ఉండటానికి, బాగా ప్రిపేర్ అవ్వటానికి న్యాచురల్ ఫుడ్ 2 పూట్ల తీసుకుంటే పిల్లలకి చాలా డెవలప్మెంట్ బాగుంటుందన్నమాట. ఇట్లా 2 పూట్ల న్యాచురల్ ఫుడ్ కనుక పిల్లలకి పెట్టారనుకోండి, వీళ్ళకి మెయిన్గా సిక్ అవ్వడం
ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది, ఇన్ఫెక్షన్స్ రావు, జలుబు దగ్గు జ్వరం ఇట్లాంటి మంచి ఫుడ్ తినేటప్పుడు రావు అనమాట. అందుకని ఎర్లీగా పెట్టేస్తున్నారు. ఇట్లా కనుక న్యాచురల్ ఫుడ్ పెట్టారంటే పిల్లలకి చాలా చాలా మార్పు కనపడుతుంది. ఇక ఎగ్జామ్స్ ముందు ప్రిపరేషన్ హాలిడేస్లో ఇట్లా 2 పూట్ల న్యాచురల్ ఫుడ్ తింటూ పిల్లల నైట్ టైం ఎప్పుడన్నా మరి ఎగ్జామ్స్ అప్పుడు మెలకు ఉంటారు కదా, 12, 1 గంట దాకా 2 దాకా చదువుతారు. అలాంటప్పుడు 2, 3 ఒక్కొక్కసారి ఎగ్జామ్ అప్పుడు తెల్లవార్లు నిద్రపోరు. అలాంటప్పుడు నైట్ మళ్ళీ ఆకలి వేస్తుంది పెందల కడి నట్స్ తిన్నందువల్ల. అలాంటప్పుడు ఏం చేయొచ్చు తెలుసండి, 3-4 స్పూన్లు తేనె చేతులు వేసుకుని నాకేయండి. అట్లా తేనె నాకేస్తే ఇన్స్టెంట్ ఎనర్జీ నైట్ టైం వస్తుంది, మీకు నీరసం ఉండదు, ఆకలి ఉండదు. అలా చేసుకోవచ్చు. ఇక ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా ఏ ఆహారం అల్పాహారం లాంటివి తీసుకోకుండా ఒట్టి తేనె నీళ్ళలో కలుపుకుని ఒక 5-6 స్పూన్లు 7 స్పూన్లు నీళ్ళ కలిపి తాగేయండి. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా 4-5 స్పూన్లు కావాలంటే తేనె ఒట్టిగా తినేసి వెళ్ళిపోండి. ఇట్లా తేనెను ఎప్పుడన్నా మత్తు లేకుండా బాగా షార్ప్గా యాక్టివ్గా ఉండాలన్నప్పుడు తేనె వాడుకుంటే ఇది చాలా మంచి టెక్నిక్ అనమాట. మరి పిల్లలకి అదే ఎనర్జీని ఇవ్వటానికి ఏదో బెల్లము కానీ వేరే పంచదార లాగా ఏమైనా వేసి అనుకోండి, ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది, బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరిగిపోతాయి. అదే తేనె అనుకోండి, ఒరిజినల్ తేనె వాడితే గుడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి, బ్యాడ్ బ్యాక్టీరియాలు చచ్చిపోతాయి. ఇన్ఫెక్షన్స్ రాకుండా రక్షించే వ్యవస్థ తేనెలో చాలా బాగుంటుంది అనమాట. తక్షణ శక్తినిస్తూ ఇన్ని లాభాలు ఇస్తుంది. అలాంటి ఒరిజినల్ తేనె మనం 30 ఏళ్ల పైనుంచి వాడేది భాషా తేనె. మీకు వారి నుంచే స్వయంగా పంపిస్తారు. మరి అట్లాంటి తేనె వేడి చెయ్యరు, కలర్స్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ చేయరు, ప్యూర్ హనీ తీసి అట్లా ఎండబెట్టేసి వాళ్ళకి పంపిస్తారనమాట. అలాంటి తేనె కొరకు bhashahoney.com ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోవచ్చు ఆ వెబ్సైట్కి వెళ్ళి. అలా తెలియని వారు భాషా హనీ కోసం ఫోన్ నెంబర్ 8142762222 ఈ నెంబర్ కాల్ చేస్తే మీకు తేనింటికి వాళ్ళు పంపిస్తారు. ఇలాంటి లాభాల కొరకు మరి పిల్లలకి ఎగ్జామ్స్ అప్పుడు తేనె ఎట్లా ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.